హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా స్టాఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఈరోజు ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్ అయితే ఉన్నాయనేది చూసేద్దాం. ఈ వీడియోలో మనం అటు ఫ్రెషర్స్కి మరియు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి కూడా మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫార్మా ఇండస్ట్రీ పరంగా అలాగే క్లినికల్ రీసెర్చ్కి ఇలా మంచి జాబ్ వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియోని చూస్తూ ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మొదటిగా వైజాగ్లోని గ్లాండ్ ఫార్మా నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఇది మనకి ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. వీళ్ళు దీనికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ అనేది 27th కండక్ట్ చేస్తున్నారనమాట. అది కూడా బీఎస్సీ మరియు ఎంఎస్సి చేసిన వాళ్ళని. డిపార్ట్మెంట్ చూసినట్లయితే మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఏపీఐ ప్లాంట్ అనమాట. ట్రైనీ కెమిస్ట్ పొజిషన్ కోసం అయితే అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ మీకు బీఎస్సీ మరియు ఎంఎస్సీ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు అనమాట. 19, 20, 21లో పాస్డ్ అవుట్ అయిన క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. లొకేషన్ మనకి విశాఖపట్నంగా ఉంది. కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే దీనికి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఒకసారి చూడగలరు. వీళ్ళు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కాబట్టి. వాకిన్ ఇంటర్వ్యూ అయితే మనకి 27th జరగబోతుంది అనమాట. 9:30 AM నుంచి 12 వరకు. ఇది మనకి అడ్రస్ చూసినట్లయితే గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ, పరవాడ, విశాఖపట్నం అనమాట. విశాఖపట్నంలో జరగబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మనకు క్లినికల్ రీసెర్చ్కి సంబంధించి జాబ్ వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఇవి మనకి అహ్మదాబాద్, వడోదర అలాగే చెన్నై లొకేషన్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే డిజిగ్నేషన్ ఏమో క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ పొజిషన్ కోసం అడుగుతున్నారనమాట. దీనికి సంబంధించి స్కిల్స్ గురించి అవన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే మీకు 6 months అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ క్లినికల్ ట్రయల్స్కి సంబంధించి. క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, ఏదైనా లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ అయితే వీళ్ళు ఈమెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. 3 ఈమెయిల్స్ అయితే వాళ్ళ హెచ్ఆర్వి అలాగే కంపెనీవి మనకి ప్రొవైడ్ చేశారనమాట రిక్రూట్మెంట్కి సంబంధించి. ఈ ఈమెయిల్స్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఫ్రెషర్స్కి చెప్తున్నాను, సేమ్ ఇవే మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని కూడా ఫ్రెషర్స్ కూడా ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకు ఫ్రెషర్స్కి రిక్రూట్మెంట్ ఉన్నట్లయితే మీ రెజ్యూమ్స్ అనేవి కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెషర్స్ కూడా నేను చెప్పే వాటికి మెయిల్ ఐడీస్ని నోట్ చేసుకొని ఎప్పటికప్పుడు మంత్లీ 1 time అయినా సరే వాటికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి క్లినికల్ రీసెర్చ్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇది మనకి ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. వీటికి సంబంధించి డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే గ్రాడ్యుయేషన్ లేదా పీజీ చేసిన వాళ్ళని అడుగుతున్నారు అనమాట. ఎవరైతే బయోసైన్సెస్ లేదా బయోటెక్ సంబంధించి పీజీ కానీ లేదంటే గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళను అడుగుతున్నారనమాట. మనకి ఇది వచ్చిన కంపెనీ వచ్చేసి ఇండో ఆర్ఐవి క్లినిక్ అని ఒక కంపెనీ అయితే మనకి ఈ వేకెన్సీ అయితే ఆఫర్ చేస్తున్నది. వీళ్ళు క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ అలాగే క్లినికల్ రీసెర్చ్ అసిస్టెంట్ పొజిషన్ కోసం అడుగుతున్నారు అనమాట. ఇదైతే పూర్తిగా ఫ్రెషర్స్కి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీకు ఉండవలసిన స్కిల్స్ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే క్లినికల్ రీసెర్చ్ మేనేజ్మెంట్లో కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే మీకు షెడ్యూల్ వై, ఐసిహెచ్, జీసీపీ అలాగే న్యూ క్లినికల్ ట్రయల్ డ్రగ్ రూల్ 2019, ఐసీఎంఆర్, సోర్స్ డాక్యుమెంటేషన్ అండ్ పేషెంట్ హ్యాండ్లింగ్ ఫ్రెండ్లీ, అలాగే మీకు ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ అండ్ వెబ్కి సంబంధించి మీకు మినిమం నాలెడ్జ్ అయితే మీకు ఉండవలసి ఉంటుందన్నమాట. అలాగే మీకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉండాలి, హిందీ ఉండాలి, అలాగే మీకు కంపల్సరీగా బెంగాలీ అయితే వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇది మనకి కోల్కతా లొకేషన్గా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. టోటల్గా 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మీకు ఒక 2 మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే ఈ 2 మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి విత్ సబ్జెక్ట్ లైన్గా వాకిన్
210002 అని మీకు సబ్జెక్ట్ లైన్గా మెన్షన్ చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఇక్కడ మెన్షన్ చేసిన ఈ 2 మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మనకి లొకేషన్ వచ్చేసి కోల్కతా ఉంది. అలాగే మీరు కోల్కతా లొకేషన్లో ఉన్న వాళ్ళకు, అలాగే కోల్కతా లొకేషన్కి మేము రీలొకేట్ వెంటనే అవుతాం అని కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళు దీనికైతే ఎక్కువగా అప్లై చేయడానికి చూడండి, ఎందుకంటే వాళ్ళకే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి ఇది ఫైజర్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు వాక్ ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు. మరి వర్క్ లొకేషన్ మాత్రం మనకి విశాఖపట్నంలో ఉంటుందన్నమాట. టోటల్గా వీళ్ళు అడుగుతున్న డిజిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో వీళ్ళు దీనికి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఈ వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. అలాగే మీకు మినిమం 2 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ దీనికి సంబంధించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి August 1st జరగబోతుంది. అది కూడా 9:30 AM నుంచి 4 PM వరకు హైదరాబాద్ లొకేషన్ అనమాట. బంజారా హిల్స్లో దీనికి సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది. ఎట్ హైత్ ప్లేస్, హైదరాబాద్, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, తెలంగాణ. ఈ లొకేషన్లో మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి జుబిలెంట్ బయోసిస్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు బెంగళూరు లొకేషన్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా 31st జూలైన, అలాగే 1st ఆగస్టున అయితే మనకి దీనికి సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు మనకి R&D సింథసిస్ R&D డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. పొజిషన్స్ కనుక చూసినట్లయితే మనకి రీసెర్చ్ అసోసియేట్ అలాగే సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్ అయితే మనకు ఉంటుంది. దీనికి గాను మీకు 1 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది కూడా CRO ఇండస్ట్రీలో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి MSc మరియు M.Pharmacy చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మీరు MScలో ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా మెడిసినల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అయితే ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ దీనికి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే హోటల్ సాయి విశ్రామ్ 144-C-1 ఆపోజిట్ బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియా, హెబ్బగోడి, బెంగళూరు, కర్ణాటక. అలాగే వీళ్ళు ఒక మెయిల్ ఐడి కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. వన్స్ మీ రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయితే మీకు కన్ఫర్మేషన్ కాల్ అయితే HR డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. అలాగే మీకు ఈ కంపెనీకి సంబంధించి జుబిలెంట్ బయోసిస్కి సంబంధించిన కంపెనీ డీటెయిల్స్ అయితే మీరు ఈ వెబ్సైట్కి, ఇక్కడ మెన్షన్ చేసిన ఈ వెబ్సైట్కి లాగిన్ అయిపోయి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఆశీష్ లైఫ్ సైన్సెస్ టెక్నాలజీస్ డెవలప్మెంట్ హబ్ నుంచి వచ్చిందనమాట. లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా 13th అలాగే 31st కండక్ట్ చేస్తున్నారు. ఇది మనకి 10 AM నుంచి 5 PM వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ మనకి అంబర్నాథ్గా ఉంది. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ కనుక ఒకసారి చూసినట్లయితే వీళ్ళు ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. డాక్యుమెంట్ క్వాలిటీ అష్యూరెన్స్ DQA డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీస్ అయితే ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా వేకెన్సీ ఉన్నాయి. ఖచ్చితంగా అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ని మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. మరి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్ ADL డిపార్ట్మెంట్ చూసినట్లయితే పొజిషన్ అయితే మనకి అనలిస్ట్గా ఉంటుంది. దీనికి మనకి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే టోటల్గా 6 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి BSc లేదా MSc కెమిస్ట్రీ లేదా B.Pharmacy క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. మనకి శాలరీ విషయానికి వచ్చినట్లయితే 3.5 lakhs నుంచి 5 lakhs శాలరీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ADL గ్రూప్ లీడర్ పొజిషన్కి వచ్చేసి 8 to 10 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ అనలిటికల్ డెవలప్మెంట్ ల్యాబ్ ట్రైనీ అనలిస్ట్కి దీనికి ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. టోటల్గా 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. BSc మరియు MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఫార్ములేషన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే ట్రైనీ పొజిషన్ అయితే మీకు ఉంటుందన్నమాట. దీనికి కూడా ఫ్రెషర్స్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్.
క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీ ఫార్మసీ మరియు ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనం ఫార్ములేషన్ ఆఫీసర్ పొజిషన్కి చూసినట్లయితే 3 to 4 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మీకు ఎంఫామ్ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. 3 to 4 lakhs శాలరీ అయితే మీకు ఉంటుంది. F&D ఫార్ములేషన్ డెవలప్మెంట్ ఇంజెక్టబుల్ లీడ్కి వచ్చేసి 6 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎం ఫార్మసీ అనమాట. ఫార్ములేషన్ అండ్ డెవలప్మెంట్ ఆపరేటర్స్కి వచ్చేసి 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి హెచ్ఎస్సి లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలన్నమాట. అప్ టు 2 lakhs అయితే శాలరీ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే DQA డిపార్ట్మెంట్కి వచ్చేసి DQA ఎగ్జిక్యూటివ్ పొజిషన్ అయితే మీకు ఉంటుందన్నమాట. ఫ్రెషర్స్ అలాగే 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ డాక్యుమెంటేషన్ ఇన్ R&D క్వాలిటీ అష్యూరెన్స్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే దీనికి ఎలిజిబుల్. మీకు క్వాలిఫికేషన్ అయితే మీకు BSc క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. 4 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. దీనికి కూడా మనకి PGDM ప్యాకింగ్ లేదా బీ ఫార్మసీ లేదా ఎంఫామ్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. దీనికి శాలరీ వచ్చేసి 3 to 4 lakhs శాలరీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అలాగే వీళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక ఒకసారి చూసినట్లయితే వీళ్ళు ఇక్కడ 2 మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూము అలాగే మీ కరెంట్ CTC ఎక్స్పెక్టెడ్ CTC నోటీస్ పీరియడ్ అలాగే కరెంట్ లొకేషన్ అయితే మీరు మెన్షన్ చేసి ఈ 2 మెయిల్ ఐడీస్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వాళ్ళు మీ అప్డేటెడ్ మీ రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే HR డిపార్ట్మెంట్ నుంచి మీకు ఒక కన్ఫర్మేషన్ కాల్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి మ్యాక్లియోడ్ ఫార్మాస్యూటికల్స్ నుంచి వచ్చింది. వీళ్ళు దాహేజ్ API ప్లాంట్కి గాను వీళ్ళు వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. ప్లాంట్ లొకేషన్ వచ్చేసి మనకి దాహేజ్ అనమాట. వీళ్ళు క్వాలిటీ కంట్రోల్ అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఫస్ట్ మనం క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కి చూసినట్లయితే MSc చేసిన వాళ్ళని అడుగుతున్నారు. మీకు HPLC GC అలాగే డాక్యుమెంటేషన్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. మినిమం 3 to 7 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలి. నెక్స్ట్ మనం క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసి MSc వాళ్ళని అడుగుతున్నారు. 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. వన్స్ మీరు కనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీ రెజ్యూమ్ వెన్యూ డీటెయిల్స్ అలాగే డేట్ అండ్ టైం ఫర్ ద టెక్నికల్ ఇంటర్వ్యూకి సంబంధించి మీకు డేట్ అండ్ వెన్యూకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు HR డిపార్ట్మెంట్ నుంచి మీకు అయితే కన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి గ్లెన్మార్క్ గోవా నుంచి వచ్చిందనమాట. వీళ్ళు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి ల్యాబ్ సపోర్ట్ సెక్షన్కి సంబంధించి ఈ వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. లొకేషన్ డిపార్ట్మెంట్ మనకి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్. డిజిగ్నేషన్ అయితే మీకు సీనియర్ ఆఫీసర్ డిజిగ్నేషన్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ అయితే MScగా ఉందన్నమాట. ఎక్స్పీరియన్స్ అయితే 2 to 4 years అయితే ఎక్స్పీరియన్స్ మీకు ఉండాలి. లొకేషన్ మనకి గోవాగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. మనకి ఇది శిల్ప బయోలాజికల్స్ నుంచి వచ్చింది. వీళ్ళు మైక్రోబయాలజీకి సంబంధించి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ని అడుగుతున్నారనమాట. లొకేషన్ మనకి బెంగళూరుగా ఉంది. డిపార్ట్మెంట్ చూసినట్లయితే మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్. ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఫ్రెషర్స్ అలాగే 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. క్వాలిఫికేషన్ చూసినట్లయితే MScలో మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మనకి ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి బ్రాసికా హెల్త్ కేర్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. ఇది వీళ్ళు IPQA డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని అడుగుతున్నారు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే వీళ్ళు IPQA కెమిస్ట్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. టోటల్గా 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. లొకేషన్ మనకి బయోసర్గా ఉంది.
మినిమం ఎక్స్పీరియన్స్ కనుక చూస్తున్నట్లయితే అటు ఫ్రెషర్స్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అది కూడా స్టెరైల్ ఆప్థాలమిక్ ఆయింట్మెంట్స్ మరియు లిక్విడ్ ఆరల్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీ ఫార్మసీ, ఎంఎస్సి కెమిస్ట్రీ మరియు ఎం ఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అలాగే దీనికి సంబంధించిన ఆ స్కిల్కి ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి మనకు ఉండవలసిన మినిమం రిక్వైర్మెంట్స్కి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మనకి ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఫ్రెషర్స్కి అయితే ఇదో మంచి అవకాశం అనమాట. బీ ఫార్మసీ, ఎంఎస్సి కెమిస్ట్రీ మరియు ఎం ఫార్మసీ క్యాండిడేట్స్ ఇది చాలా మంచి అవకాశం. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి ఈస్ట్ ఆఫ్రికా ఇండియా ఓవర్సీస్ నుంచి వచ్చింది. ఇది మనకి ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లొకేషన్గా ఉంటుందన్నమాట. వీళ్ళు డిఫరెంట్ మల్టిపుల్ జాబ్ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఏడిఎల్ డిపార్ట్మెంట్, క్యూసీ, మైక్రోబయాలజీ అలాగే క్యూఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. ఫస్ట్ మనం ఏడిఎల్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన వాళ్ళని అడుగుతున్నారు. మీకు డిజిగ్నేషన్ వచ్చేసి సీనియర్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఎక్స్పీరియన్స్ మనకి 3 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ మరియు అదేవిధంగా బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. దీనికి డిజిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ లెవెల్లో ఉంటుంది. మీకు మినిమం 3 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలి. అది కూడా హెచ్పిఎల్సి అండ్ కెమికల్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్న వాళ్ళని అడుగుతున్నారనమాట. నెక్స్ట్ క్యూసీ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఎంఎస్సిలో మైక్రోబయాలజీ అదేవిధంగా బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. మీకు డిజిగ్నేషన్ ఆఫీసర్ లెవెల్లో ఉంటుంది. మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే బీ ఫార్మసీ మరియు ఎం ఫార్మసీ చేసిన వాళ్ళని అడుగుతున్నారు. మీకు డిజిగ్నేషన్ జూనియర్ ఆఫీసర్ మరియు ఆఫీసర్ లెవెల్లో ఉంటుంది. మీకు దీనికి 1 to 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అది కూడా ఐపీక్యూఐకి సంబంధించి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మనకి మెయిల్ ఐడి అలాగే కాంటాక్ట్ నెంబర్ రెండూ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి టీసీజీ లైఫ్ సైన్సెస్ నుంచి వచ్చిందనమాట. ఇది కోల్కతా లొకేషన్గా ఉంది. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ చూసినట్లయితే సింథటిక్ కెమిస్ట్రీ R&D డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి పిహెచ్డి ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. అలాగే పిహెచ్డి పోస్ట్ డాక్టరల్ లేదా ఇండస్ట్రియల్ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా అడుగుతున్నారనమాట. దీనికి 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అలాగే ఎంఎస్సిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి మినిమం 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. దీనికి సంబంధించి లింక్ అయితే మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ లింక్ని క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఫిల్ చేయాల్సిన ఒక డాక్యుమెంటేషన్ ఫామ్ అయితే వస్తుందన్నమాట. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోగలరు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ప్రొడక్షన్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. కంపెనీ నేమ్ వచ్చేసి ఇషితా డ్రగ్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మనకి గుజరాత్ లొకేషన్గా ఈ కంపెనీ అయితే ఉంటుందన్నమాట. వీళ్ళు మనకి ప్రొడక్షన్ కెమిస్ట్ కోసం వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ ఇది మనకి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. ఒక కాలేజీకి సంబంధించి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే కాలేజ్ నేమ్ వచ్చేసి రవిశంకర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఇది మనకి భోపాల్ లొకేషన్గా ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మీరు చూడగలరు. వాళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ చూసినట్లయితే అసోసియేట్ ప్రొఫెసర్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. అది కూడా ఫార్మస్యూటిక్స్ అలాగే ఫార్మకాలజీ డిపార్ట్మెంట్లో. దీనికైతే మీకు పిహెచ్డి అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి చూసినట్లయితే ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. దీనికి మీకు పర్టికులర్ ఈ సబ్జెక్ట్లో ఎంఫామ్ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళని అడుగుతున్నారనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్కి వచ్చేసి బీ ఫార్మసీ చేసి విత్ ఎంబీఏ చేసిన వాళ్ళని
అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వీళ్ళు మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే కాంటాక్ట్ నెంబరు, ఇలాగే వాళ్ళ వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారనమాట. వీటన్నిటికీ కూడా కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అలాగే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి 14th ఆగస్టు లోపు అయితే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మరి చూస్తూనే ఉండండి ఫార్మా స్టాఫ్ యూట్యూబ్ ఛానల్ని. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.